రైట్ డీటెయిల్స్ చూస్తే భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. Beautiful, healthy names. Now awaiting visuals of splashdown. We'll start to hear Commander Nick Hague. Copy 1000. As we heard right there, Commander Nick Hague will be calling out the altitude of the Dragon capsule from here on out. Landing in water is simpler and provides more margin against unlikely parachute issues. You can see the గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరుచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరుగు సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. And there you have it. The side hatch is open for the first time since September. Generally speaking, and there we do see Crew 9, some happy waves, smiles all around back on Earth. And there you have it. The side hatch is open for the first time since September. Generally speaking, and there we do see Crew 9, some happy waves, smiles all around back. గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISS కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISS లోనే ఉండిపోయారు. 9 నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో ISS నుంచి బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. నేడు తెల్లవారుజామున ఇంజన్లను మండించి క్రూ డ్రాగన్ భూ వాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. Generally speaking, and there we do see Crew 9, some happy waves, smiles all around back on Earth. And there you have it. The side hatch is open for the first time since September. Generally speaking, and there we do see Crew 9, some happy waves, smiles all around. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిపై చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఈ తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. గంటకు 17,000 మైళ్ల వేగంతో భూమి వైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్స్ తెరుచుకున్నాయి. 4 పారాచూట్ సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సూల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడకు చేరుకొని చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకువచ్చి ఒడ్డుకు చేర్చారు.
అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరుగు సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. Around back on Earth. And there you have it. The side hatch is open for the first time since September. Generally speaking, And there we do see Crew 9, some happy waves, smiles all around back on Earth. గత ఏడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత, విల్మోర్లు ISS కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ISS లోనే ఉండిపోయారు. 9 నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో ISS నుంచి బయలుదేరారు. భారత కాలమాన ప్రకారం నిన్న ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. నేడు తెల్లవారుజామున ఇంజన్లను మండించి క్రూ డ్రాగన్ ను భూ వాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు. landing in water is simpler and provides more margin against unlikely parachute issues. You can see those parachutes continuing